Let us start with the prayer. Hands in Namaskar Mudra. Om. 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 सदाशिवसमारम्भम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तम् वन्दे गुरुपरम्परम् वन्दे गुरुपरम्परम्. Take the blessings of Gurus, Patanjali Maharshi and Parameshwara. Then gently rub your palms and massage your face and eyes. And slowly open your eyes and look at your palms. Shubhodaya Mitrana. Andariki Namaskaram. Yes. సో ఈరోజు మనము ద సైన్స్ ఆఫ్ ముద్రాస్, అసలు ముద్రాస్ అంటే ఏంటి, ముద్రాస్ ఏ విధంగా ఏర్పడ్డాయి, ముద్రాస్కి మనకి సంబంధం ఏముంది, ముద్రాస్కి పంచభూతాలకి సంబంధం ఏముంది, ముద్రాస్కి శక్తికి సంబంధం ఏముంది, ముద్రాస్కి ప్రాణాకి సంబంధం ఏముంది, అలాగే ముద్రాస్కి అనారోగ్య సమస్యలకి ఏంటి సంబంధం. సో ఈరోజు తెలుసుకోవడం సాధ్యం కాదు మిత్రులారా, కానీ వీలైనంత తెలుసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. సో ముందుగా మరి ముద్రాస్ని గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనల్ని మనం తెలుసుకోవాలి. మనం ఎలా పుట్టాము అంటే తల్లి గర్భం నుంచి పుట్టాం, తల్లిదండ్రుల ద్వారా పుట్టాం. అయితే అది మాధ్యమం మాత్రమే. ఎస్, మన పుట్టుకకి మన తల్లిదండ్రులు మాధ్యమం మాత్రమే. అవునా? మరి అసలు మరి ఈ శరీరం ఉంది, ఈ మనస్సు ఉంది, ఇవన్నీ ఎలా తయారయ్యాయి అంటే మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మనము పంచభూతాల ద్వారా తయారు చేయబడ్డాము అని చెప్తున్నాయి. అవునా మిత్రులారా? ఎస్, మనం పంచభూతాల ద్వారా తయారు చేయబడ్డామని చెప్తున్నాయి. మనం ఎలా పంచభూతాల ద్వారా తయారు చేయబడ్డాం, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని మనం అనుకోవచ్చు. మీరు గమనిస్తే మనము మన శరీరం యొక్క అవయవాలు, కండరాలు, ఎముకలు పృథ్వీ తత్వాన్ని పోలి ఉంటాయి. అంటే ఆ యొక్క స్ట్రెంగ్త్, ఆ సాలిడిటీ, ఆ బలం ఎందులో ఉంటుంది? మజిల్స్ అండ్ బోన్స్ లో ఉంటుంది. పృథ్వీ తత్వాన్ని తీసుకున్నప్పుడు పృథ్వీ తత్వం పైన జలం ఉంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ జలము మన శరీరంలో ఉన్నటువంటి రక్తానికి, హార్మోన్స్కి, ఎంజైమ్స్కి, వీటికి సంకేతం మిత్రులారా. అవునా? సో జలము పైన అగ్ని ఉంది. ఈ అగ్ని మన శరీరంలో వేడి, హీట్, అంటే మనం తిన్నదాన్ని అరిగిస్తుంది, రసంగా మార్చేస్తుంది. అలా మన శరీరంలో జఠరాగ్ని అంట. అలాగే బ్లడ్లో కూడా హీట్ ఉంటుంది. అలాగే ఇంటెస్టైన్స్లో విపరీతమైన హీట్ ఉంటుంది.
సో ఇది అగ్ని, మన శరీరంలో అగ్ని. అయితే అగ్ని పైన ఉన్నది వాయువు. మరి వాయువు ఏ రూపంలో ఉంది? మూమెంట్, ఆలోచన, బ్రీతింగ్ రూపంలో ఉంది. అవునా? ఇక ఆకాశం, ఆకాశం ఏ రూపంలో ఉంది? స్పేస్. అంటే ఇన్ని ఉన్నప్పటికీ శరీరంలో ఖాళీ అనేది ఉండాలి. అలాగే శబ్దం యొక్క సంకేతం. అయితే సార్, పంచభూతాలలో మనం పృథ్వీ అంటే మట్టి, రాళ్ళు ఉన్నాయి కదా, మరి అలాగ మట్టి, రాళ్ళు మన శరీరంలో లేవు కదా అని చెప్పేసి మీరు అనొచ్చు. అవునా? అయితే దాని యొక్క పృథ్వీ యొక్క తత్వం ఉంది. ఉదాహరణకి మన తల్లిదండ్రుల మనం మన తల్లిదండ్రులకు పుట్టాం కాబట్టి వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క అలవాట్లు మనకు వస్తాయా రావా? ఎస్. అలాగే గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అలాగే భూమి యొక్క తత్వం మనలో ఉంది. జలం యొక్క తత్వం మనలో ఉంది. అగ్ని యొక్క తత్వం మనలో ఉంది. ఆకాశం యొక్క, వాయువు యొక్క తత్వం మనలో ఉంది. ఆకాశం యొక్క తత్వం మనలో ఉంది. అంటే గ్రాస్ ఎలిమెంట్స్ మన బాడీలో సటిల్ ఎలిమెంట్స్ గా పనిచేస్తున్నాయి. అంటే ఉదాహరణకి నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎస్. మీకు ఒక ఇమేజ్ కనబడుతుందా మిత్రులారా? కనబడుతుందా? ఒకసారి ఓకే, ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి. కనబడుతుందా ఇమేజ్? ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ పైది స్పేస్, సో ఇది ఆకాశం, ఇది ఆకాశం. ఆకాశం ద్వారా, ఆకాశం మనలో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుంది ఆకాశతత్వం అంటే సౌండ్ కదా. ఈ సౌండ్ రిసీవ్ చేసుకునేది ఎవరు? ఇయర్. సో ఇది సౌండ్ అనేది సూక్ష్మతత్వం. అంటే మన శరీరంలో ఆకాశతత్వం సరిగ్గా ఉంది అంటే సౌండ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉందా లేదా తెలుస్తుంది. ఇక ఎయిర్, ఎయిర్ మన శరీరంలో ఉన్నటువంటి సటిల్ ఎలిమెంట్స్ లో ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒకటి సౌండ్, రెండు టచ్. అవునా? టచ్, స్పర్శ. మనకి స్పర్శ ఉంది అంటే సో దట్ మీన్స్ ఎయిర్ ఎలిమెంట్, అండ్ ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ దీని ద్వారా పనిచేస్తుంది. అలాగే ఫైర్, ఈ ఫైర్ ఏం చేస్తుంది? సౌండ్ ఉంది, టచ్ ఉంది, అండ్ విజన్, చూపు ఉంది. సో చూపు, విజన్ అనేటువంటి తన్మాత్ర, సూక్ష్మ శక్తి ఫైర్ అంటే వెలుతురు ద్వారా. ఉదాహరణకి వెలుతురు ఉంటేనే మనం చూడగలం. చీకట్లో మనం చూడగలమా? ఏదైనా ఒక వస్తువుని చీకట్లో చూడగలమా? లేదు. వెలుతురులో మాత్రమే చూడగలుగుతాం. సో ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? ఫైర్. అలాగా. అలాగే నెక్స్ట్ వాటర్. వాటర్ ఎలిమెంట్ లో 4 తత్వాలు ఉన్నాయి చూడండి. సౌండ్ ఉంది, వినపడుతుంది వాటర్, అలాగే టచ్ చేస్తాము, అలాగే చూస్తాము, అలాగే రుచి కూడా చూస్తాము. టేస్ట్. టేస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వాటర్ నుంచి స్టార్ట్ అవుతుంది.
రసధాతువు నుంచి స్టార్ట్ అవుతుంది. అవునా మిత్రులారా? అలాగే నెక్స్ట్ ఎర్త్. వాటర్‌కి స్మెల్ ఉంటుందా? వాటర్‌లో ఏమన్నా కలిపితే స్మెల్ ఉంటుంది. అవునా? వాటర్‌లో ఏం కలపకపోతే స్మెల్ ఉండదు. సో చూడండి. సో ఫైర్‌కి స్మెల్ ఉంటుందా? ఉండదు. కానీ ఫైర్‌లో మనం ఏమన్నా ఏస్తే స్మెల్ వస్తుంది. కదా? ఆలోచించండి మిత్రులారా. అలాగే ఎయిర్ కనబడుతుందా? అందుకే ఎయిర్‌లో ఐ సింబల్ లేదు చూడండి. పోనీ సౌండ్ కనబడుతుందా? కనబడదు. కాబట్టి సౌండ్‌కి టచ్ ఉందా? యెస్ ఫ్రెండ్స్ గమనించండి. సౌండ్‌కి స్పర్శ ఉందా? లేదు. అందుకే స్పర్శ తన్మాత్ర టచ్ అక్కడ లేదు. అలాగ కిందకొచ్చే కొద్దీ ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక్కొక్క సటిల్ ఎనర్జీ యాడ్ అవుతూ వెళ్ళింది. సో ఇక ఎర్త్‌లోకొస్తే ఎర్త్‌లో సౌండ్ ఉంది. ఎర్త్‌లో టచ్ చేయగలుగుతాము. ఎర్త్ చూడగలుగుతాము. ఎర్త్ టేస్ట్ చేయగలుగుతాము. అలాగే ఎర్త్ స్మెల్ కూడా చూస్తాం. గంధం స్మెల్. అవునా? సో కాబట్టి ఈ అన్నింటిలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అన్నింటిలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ వాటి యొక్క రిప్రజెంటేషన్ అనేది మనకి తెలియదు. బట్ పృథ్వీ దగ్గరకొచ్చేసరికి ఈ యొక్క సౌండ్, టచ్ ఇక్కడ చూడండి కింద. సౌండ్, అలాగే టచ్, అలాగే ఫార్మ్, అలాగే ఫ్లేవర్, టేస్ట్, అలాగే స్మెల్. ఇవి పృథ్వీ తత్వానికి ఉన్నాయి. సో మళ్ళీ సౌండ్ ఎందులో లేదు? అన్నిట్లో ఉంది చూడండి. స్పేస్‌లో ఉంది, ఎయిర్‌లో ఉంది, ఫైర్‌లో ఉంది, వాటర్‌లో ఉంది, ఎర్త్‌లో ఉంది సౌండ్. టచ్ ఎందులో ఉంది? టచ్ ఎయిర్ నుంచి స్టార్ట్ అయింది. ఎయిర్ నుంచి స్టార్ట్ అయింది. ఫార్మ్, విజన్, చూపు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫైర్ నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఫ్లేవర్, టేస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాటర్ నుంచి స్టార్ట్ అయింది. స్మెల్ ఎక్కడ ఉంది? కేవలం ఎర్త్‌లో ఉంది. ఈ విషయాన్ని గనుక మనం దృష్టిలో పెట్టుకుంటే మిత్రులారా, మన శరీరంలో పంచభూతాలు ఎంత సూక్ష్మంగా పనిచేస్తున్నాయో, వాటి యొక్క ఎసెన్స్ పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎస్. సో ఇప్పుడు మన శరీరంలో పంచభూతాలు సూక్ష్మ రూపంలో ఎలా ఉన్నాయన్న విషయం మనకు అర్థమైంది. ఓకేనా మిత్రులారా? అసలు పంచభూతాలను మనము చూస్తే గనక మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి మన పంచభూతాలను మనం చూద్దాం. ఎస్. సో ఇప్పుడు చూడండి మిత్రులారా, ఇది మన అందరికీ తెలిసిందే కదా? ఇది మనకి తెలుసు. సో మనం ఈథర్, ఇక్కడ చూడండి, ఈథర్ అంటే స్పేస్, అలాగే ఎయిర్, అలాగే ఫైర్, అలాగే వాటర్, అలాగే ఎర్త్. ఇక ఈ పంచభూతాలలో మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారము, సార్ నాకు వాతం పెరిగింది, సార్ నాకు పిత్తం పెరిగింది, సార్ నాకు కఫం పెరిగింది అని అంటూ ఉంటారు కదా? ఇప్పుడు చూడండి, ఈ పంచభూతాలలో స్పేస్ అండ్ ఎయిర్ కలిస్తే, సో ఫ్రెండ్స్, స్పేస్ అండ్ ఎయిర్ కలిస్తే ఏమవుతున్నాయి? వాతము తయారవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అలాగే ఫైర్, వాటర్ కలిస్తే ఏమవుతుంది? పిత్తము తయారవుతుంది. అలాగే వాటర్ అండ్ ఎర్త్ కలిస్తే కఫము తయారవుతుంది. ఓకేనా మిత్రులారా? సో అంటే వాటర్ తగ్గిపోయింది అనుకోండి, ఫైర్ డామినెంట్ అవుతుంది కాబట్టి పిత్తం పెరుగుతుంది. వాటర్ పెరిగింది అనుకోండి,
ఎర్త్‌తో కలిసి బురదలాగా తయారవుతుంది కదా! సో, అలాగా కఫం ఏర్పడుతుంది. సో, ఈ 5 ఎలిమెంట్స్‌లే వాత పిత్తానికి ప్రధాన కారణం. అలాగే మరొక అతి ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ 5 ఎలిమెంట్స్ కలిపి ప్రాణాన్ని తయారు చేస్తున్నాయి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రాణ. ఈ 5 ఎలిమెంట్స్ కలిసి ప్రాణాన్ని తయారు చేస్తున్నాయి. ఓకేనా మిత్రులారా? ఈ ప్రాణం ఎలా పనిచేస్తుంది మరి మన శరీరంలో అంటే, ఇక మనం చాలా క్లియర్‌గా చెప్పొచ్చు. ఎలా పనిచేస్తున్నాయి మిత్రులారా? ఒక్క నిమిషం. ప్రాణం మన శరీరంలో ఎలా పనిచేస్తుంది అంటే, మనం తిన్నది అరిగించడానికి, రక్త ప్రసరణ కావడానికి, మనం మాట్లాడేది వినపడడానికి, తినడానికి, అలాగే పడుకోవడానికి, ఆలోచించడానికి, పని చేయడానికి, ఇన్ని రకాలుగా ఉపయోగపడేది ఎవరు? ప్రాణం. అవునా? సో, మన హార్మోన్స్ సరిగ్గా ఉండడానికి, వీటన్నింటికి అంటే పంచభూతాలు కలిసి ఒక ప్రాణాన్ని తయారు చేశాయి. ఆ ప్రాణమే సూక్ష్మ రూపంలో అన్ని కార్యక్రమాలను చేస్తూ వస్తుంది. అయితే ఈ ప్రాణం ఒక్కటి లోపటికి శరీరం లోపటికి వెళ్తున్నప్పుడు అదేం చేస్తుందంటే మళ్ళీ 5 రకాలుగా 5 భాగాలుగా విభజించబడుతుంది. అందుకే మనం యోగ శాస్త్రంలో దాన్ని ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అంటారు. దీని గురించి మనం తరువాత తెలుసుకుందాం. సో ఇప్పుడు మన శరీరంలో పంచభూతాలంటే అర్థమైంది కదా మిత్రమా? పంచభూతాలు సూక్ష్మ రూపంలో ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే వీటి యొక్క పని ప్రాణం ద్వారా జరుగుతుందన్న విషయం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ముద్రలో చేతి వేళ్ళ ద్వారా వేసేటువంటి ముద్రలు ఏ విధంగా ఈ పంచభూతాలతో సంబంధం ఉంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో మన చేతి వేళ్ళల్లోనే ఈ పంచభూతాల యొక్క తత్వం ఉంది. ఇప్పుడు చూడండి, థంబ్ అగ్నికి సంకేతం, అలాగే ఇండెక్స్ ఫింగర్ ఎయిర్ కి సంకేతం, మధ్యలో వేలు ఈథర్ స్పేస్ కి సంకేతం, అలాగే పృథ్వీ తత్వం ఎర్త్ కి సంకేతం, అలాగే వాటర్ చిటికన వేలుతో సంకేతం, లాస్ట్ ఫింగర్ తో సంబంధించి ఉంది. సో ఈ విషయాన్ని ఒక్కసారి జాగ్రత్తగా మనసులో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ముద్రా సైన్స్. అంటే నాకే ప్రాబ్లం ఉంది, నేను ఏ ముద్ర పెట్టుకోవాలి అన్న విషయం ఇక్కడ నుంచి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన చేతి వేళ్ళు ఏ వేలు ఏ తత్వానికి సంబంధించినది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్ మిత్రులారా, అర్థమైంది కదా. దీన్ని మీరు ఒక ఫోటో తీసుకోండి లేదా డ్రా చేసుకోండి. దాదాపు ఇది అందరికీ తెలిసిన విద్యే మిత్రమా. ఎలా తెలుసో మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు దాహం అయిందనుకోండి, ఎలా చూపెట్టేవాళ్ళం మనం స్కూల్లో? సార్ వాటర్. దీని అర్థం ఏంటి? అగ్ని పెరిగింది, దాహం అవుతుంది, వాటర్. అలాగే మనం చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరినైనా మనం బెదిరించాలనుకోండి, ఎలా బెదిరిస్తాం? ఎస్,
ఇలాగ బెదిరిస్తామా? ఒరేయ్ జాగ్రత్త అని ఇలాగ బెదిరిస్తామా? ఆ! దెబ్బలు పడతాయి బిడ్డ. జాగ్రత్తగా ఉండు. ఈ వేలు ఓపెన్ చేసినప్పుడే హ్యాండ్ ఊగుతుంది. మిగతా ఏ వేలు ఓపెన్ చేసినప్పుడు ఊగదు. మీరు గమనించండి. అవునా? ఈ వేలు ఓపెన్ చేసినప్పుడే ఊగుతుంది. ఒరేయ్ జాగ్రత్త. నాతో పెట్టుకోకు. నా సంగతి తెలీదు. ఇట్లాంటి పదాలు మనం చూస్తూ ఉంటాం కదా! ఇది మాత్రమే ఊగుతుంది. మిగతాది ఏది ఊగదు. ఇది ఊగదు, ఇది ఊగదు, ఇది ఊగదు, ఇది ఊగదు, ఏది ఊగదు. ఇదే ఊగుతుంది. ఎవరు చెప్పారు దీన్ని? ఇలా ఎత్తినప్పుడు ఇలా ఊపమని ఎవరు చెప్పారు? బికాస్ తత్వం మీన్స్ నేచర్. బికాస్ దిస్ ఈస్ ద నేచర్. బాడీ లాంగ్వేజ్ తెలుసు మిత్రమా. ఎందుకు బాడీ ఎక్కడి నుంచి వచ్చింది? నేచర్ నుంచి వచ్చింది. కాబట్టి బాడీ లాంగ్వేజ్ మనమే కొత్తగా నేర్పక్కర్లేదు. నేనెప్పుడు సత్సంగాల్లో చెప్తాను. నేను అని ఇక్కడ ఎవరు చేయి పెట్టరే. నేను అని కాళ్ళని ఎవరు చూపెట్టరే. నేను అని ఎవరిని పొట్టను చూపెట్టరే. నేను అని ఇక్కడే చూపెట్టుకుంటారు ఎందుకు? ఏ? ఎవరైనా మన అమ్మ గాని నాన్న గాని బిడ్డ నేను అంటే ఇవి ఇక్కడనే చూపెట్టాలి, ఇక్కడ గాని చూపెట్టొద్దు. ఎవరైనా చెప్పారా మిత్రమా బాడీకి? నేను అని చెప్పుకోవడానికి ఎక్కడ చూపిస్తుంది? హ్యాండ్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడైనా సైన్స్ లో మనం చదువుకున్నామా? లేదంటే ఎక్కడైనా టీచర్స్ చెప్పారా? ప్రొఫెసర్స్ చెప్పారా? నేను అంటే ఇక్కడ చూపెట్టమని. దిస్ ఇస్ బాడీ లాంగ్వేజ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ విషయాన్ని నేను మీకు ప్రశ్నిస్తున్నాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నేను అన్నప్పుడు ఇక్కడే ఎందుకు చూపిస్తున్నాము అన్న విషయాన్ని మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ మీకు మాత్రమే. సమాధానం మీ మనసులో నుంచే వస్తుంది. దాని గురించి మళ్ళీ అడగొద్దు. కమింగ్ టు సో 2 అయిపోయాయి కదా! 2 తత్వాలు అయిపోయాయి కదా! యెస్. హా! ఇంకొక బాడీ సైన్ చెప్తాను చూడండి. నాకు బీపీ పెంచకని అంటాం. నాకు బీపీ పెంచకని అంటాం. ఇప్పుడు చెప్పండి బీపీ ఎక్కడుంది? కదా! వాస్తవానికి బీపీది హార్ట్ ప్రాబ్లం గదా! కానీ ఇక్కడెందుకు కొట్టుకుంటున్నాం బీపీ? హౌ వండర్‌ఫుల్ బాడీ సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఆలోచన తీవ్రమైతే బీపీ పెరుగుతుందని మన చెయ్యి తీసుకెళ్ళి చెబుతుంది. టచ్ చేసి మరీ చెబుతుంది. మనకు అర్థం కావట్లే. సరే వదిలేయండి. సో, అగ్ని అయిపోయింది. అలాగే ఎయిర్ అయిపోయింది. సో, నెక్స్ట్ ఏంటి? అన్నిటికంటే పెద్ద ఫింగర్ ఏది మిత్రమా ఇందులో? సో, కదా! మధ్యలో వేలు కదా! ఇటు 2 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి. మధ్యలో వేలు అన్నింటికంటే పొడుగుది, పెద్దది. సో, కాబట్టి ఇది ఆకాశతత్వం. ఓకేనా మిత్రమా? ఎందుకంటే ఈ 5 ఎలిమెంట్స్ లో అన్నిటికంటే పెద్దదేది? ఆకాశమే. అవునా మిత్రులారా? గుర్తుపెట్టుకోండి. సో, ఇది అగ్ని, ఇది వాయువు, ఇది ఆకాశం. ఇప్పుడు ఇది వద్దాం. ఎస్. ఇది దీని గురించి మనందరికీ తెలుసు. ఎంగేజ్మెంట్ రింగ్ మనం ఎక్కడ తొడుగుతాము మిత్రం? ఎస్. వేరే వేలికి ఎందుకు తొడగలేదు? మీ భర్తను అడగండి. దీనికి ఎందుకు తొడిగారు? నాకు దీనికి తొడగలేదు. దీనికైతే ఇంకా సైజ్ కొంచెం పెరిగేది కదా! ఈ పాటి గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి గోల్డ్ ఇంకా బాగా వచ్చేది కదా! అవును మిత్రులారా? ఆలోచించండి. సో, భార్యాభర్తలు కలిసిమెలిసి జీవితకాలం ఉండాలి అన్నదానికి ఈ ఫింగర్‌ని తీసుకోవడం జరిగింది. ఇది బికాజ్ పృథ్వీ తత్వం కాబట్టి. పృథ్వీ తత్వంలాగా సాలిడ్‌గా, స్టేబుల్‌గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ పృథ్వీ తత్వానికి తోడడం జరిగింది. సో, ఇప్పుడు అర్థమైంది కదా పృథ్వీ తత్వం? యెస్. రింగ్ ఫింగర్ అంటారు దీన్ని. రింగ్ ఫింగర్ కాదు మిత్రమా ఇది. ఎర్త్ ఫింగర్ ఇది. ఎర్త్ కాబట్టి రింగ్ తొడిగారు. రింగ్ తొడిగినందుకు రింగ్ ఫింగర్ అయిందే. బట్ దాని తత్వాన్ని మాత్రం మర్చిపోయినాం మనం. సో, ఇది రింగ్ ఫింగర్ కాదు, ఎర్త్ ఫింగర్. నౌ నెక్స్ట్ మళ్ళీ చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్దాం మిత్రమా. సార్, సార్‌కి ఏం తెలుసు మిత్రమా మీరు ఇది ఓపెన్ చేస్తే వాష్‌రూమ్‌కి వెళ్ళాలని కదా! బ్లాడర్ ఫిల్ అయిపోయింది సార్, అర్జెంట్ సార్. సో, ఇంకా ఫుల్ అయితే బాడీ లాంగ్వేజ్ కూడా ఉండదు. సార్ తొందరగా వెళ్ళాలి సార్ అని చెప్పి.
సో ఇది జలతత్వానికి సంకేతం. అర్థమైందా మిత్రులారా? ఇక మళ్ళీ జీవితంలో మర్చిపోవద్దు. నేను అందుకే పిల్లల్ని కూడా ఈ సబ్జెక్ట్ వినమని చెప్పాను. కొంతమంది పిల్లలు వింటున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనకి నాలెడ్జ్ ఎంత పెరిగిపోయిందంటే, ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏ ప్రాబ్లంకి ఏ మెడిసిన్ వేసుకోవాలో జస్ట్ గూగుల్‌లో చూస్తున్నాం. లేకపోతే చాట్‌జీపీటీలో దాంట్లో దీంట్లో చూస్తున్నాం. వెళ్తున్నాం. కొనుక్కుంటున్నాం. వచ్చి మెడిసిన్స్ ఏసుకుంటున్నాం. ఓహ్! మై డియర్ ఫ్రెండ్స్, అది కేవలం నార్మల్ మెడిసిన్సే. కానీ ద డివైన్ మెడిసిన్స్ ఇక్కడ ఉన్నాయి మిత్రమా. టిప్ ఆఫ్ ది ఫింగర్స్‌లో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఫార్మా ఈజ్ ఎవ్రీవేర్ మై డియర్ ఫ్రెండ్స్. ఫార్మా అంటే ఏంటి? ఎవ్రీవేర్. ఇట్స్ ఎ కెమికల్ స్ట్రక్చర్. ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ లైఫ్ ఫోర్స్, బయో ఎనర్జీ నుంచి. ఆ బయో ఎనర్జీ ఎక్కడుంది? ఆ బయో ఎనర్జీనే ప్రాణం అంటున్నాం. ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల్లో నుంచి వచ్చింది. కాబట్టి మన పూర్వీకులు ఆయుర్వేద వైద్యులు ఏమంటారు? మన కిచెనే ఒక పెద్ద ఫార్మా అని అంటారు. అవునా కాదా ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఎందుకంటే కిచెన్‌లో అన్నీ ఉన్నాయి. కానీ ఏది దేనికి పనిచేస్తుందో మనకు తెలీదు. కానీ ఇంకా సైన్స్‌ని, ఈ బయో సైన్స్‌ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే, ఇంకా అడ్వాన్స్‌కి తీసుకెళ్తే, మెటీరియల్ కంటే ముందే మెటీరియల్ లెస్ ఫార్మ్‌లో ఉన్నటువంటిది ప్రాణ ఫార్మ్‌లో ఉంది ఫార్మా. సో, ఇప్పుడు ఫార్మా ఎక్కడుంది మిత్రమా? కిచెన్ కంటే అడ్వాన్స్ ఎక్కడుంది? ప్రాణాలో ఉంది ఫార్మా. అర్థమవుతుందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా పట్టుకోండి సుమా. యెస్. సో, మెడిసిన్‌లో ప్రాణ ఉంది. కిచెన్‌లో ఉండేటువంటి ఇంగ్రీడియెంట్స్‌లో ప్రాణ ఉంది. ఇవన్నీ మెటీరియల్ ఫార్మ్ మై డియర్ ఫ్రెండ్స్. బట్ ఆ మెటీరియల్‌కి ఆధారం ఏంటి? ప్రాణం. ఆ ప్రాణానికి ఫార్మ్ ఉందా? లేదు. బట్ అక్కడ ప్రాబ్లమ్‌ని గనక క్లియర్ చేస్తే ఇక మెటీరియల్‌తో పని లేదు అని యోగిక్ సైన్స్ చెప్తుంది. అందుకే యోగిక్ సైన్స్ ఈజ్ అ సూపర్ అడ్వాన్స్ సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఎంతో మంది వైద్యులు, సైంటిస్టులు యాక్సెప్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందే. ఇప్పటికే ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ పేరుతో రకరకాల వైద్య విధానాలన్నిటినీ కలిపి ట్రీట్మెంట్ చేసేటువంటి వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది మన దేశంలో. అందుకు సంతోషించాలి. సో కాబట్టి మిత్రులారా, ఈ ప్రాణము ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. అవునా? ఈ ప్రాణాన్ని తీసుకుంటున్నాము, వదులుతున్నాము. తీసుకుంటున్నాము, వదులుతున్నాము. అయితే ఇందాక నేను ఒకటి చూపించాను కదా! మనం సింబల్స్ చూసాం గదా! ఏ సింబల్స్? సౌండ్ సింబలు, టచ్ సింబలు, టేస్ట్ సింబలు, విజన్ సింబల్, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? పృథ్వీలో అన్నీ ఉన్నాయి. యెస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? పృథ్వీలో అన్నీ ఉన్నాయి. అందుకే పృథ్వీ మీద ప్రాణం జనరేట్ అవుతుంది. అంటే ప్రాణం జనరేట్ అవ్వడానికి పంచభూతాలు కావాలి. 100% పంచభూతాలు కావాలి. అందుకే కేవలం పృథ్వీ మీద మాత్రమే ప్రాణం ఉంది. మరి మన స్పేసెస్ ఏమంటారు మిత్రమా? ఉపగ్రహాలు వీటన్నిటిని ప్రయోగించినప్పుడు, స్పేస్‌లోకి వెళ్ళినప్పుడు, ఆస్ట్రోనాట్స్ స్పేస్‌లోకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్‌ని తీసుకెళ్తారా? తీసుకెళ్లరా? మరక్కడ ప్రాణం ఉందా? లేదు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. భూమిని దాటిన తర్వాత ప్రాణం లేదు మిత్రమా. నాకు తెలిసి మహా అంటే ఒక 30,000 కిలోమీటర్ల వరకో ఎంతో ఉంటుంది అంతే. తర్వాత లేదింక. అది కూడా వెరీ రేర్. అంతెందుకు మిత్రమా, హిమాలయ పర్వతాల్లోకెళ్తేనే సముద్ర మట్టానికి పైకెళ్ళినప్పుడు ఆక్సిజన్ పర్సెంటేజ్ తగ్గుతుంది కాబట్టి పెద్దవాళ్ళని అలో చెయ్యరు. రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళని అలో చెయ్యరు. అంటే భూమికి ఎంతెంత పైకి వెళ్తా ఉంటే ప్రాణశక్తి అంతంత తగ్గిపోతూ ఉంటుంది.
ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ ప్రాణశక్తి అంతెందుకు మిత్రమా, ఇంకొక మాట. ఇప్పుడు మనం పంట పండిస్తున్నాం. అది హెర్బల్ ప్లాంట్స్ కావచ్చు, లేకపోతే క్రాప్ కావచ్చు, లేకపోతే మనం తినే వరి అన్నం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇందులో పంట పండించేటప్పుడు ఏదైనా ఒక్క ఎలిమెంట్ తక్కువ ఉంటే పంట పండుతుందా? చెప్పండి మిత్రమా. నో ఛాన్స్. పండడానికి అవకాశమే లేదు. సో కాబట్టి ఈ ప్రాణంలోనే ఈ 5 ఎలిమెంట్స్ వెరీ సటిల్ ఫామ్ లో ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు మనం మెటీరియల్ కి వెళ్ళడానికంటే ముందే సటిల్ ఫామ్ లో చాలా యోగిక్ సైన్స్ అనేది చాలా సూపర్ అడ్వాన్స్ సైన్స్ లో ఉంది. దీన్ని పట్టుకోవడానికి సాధన కావాలి. రైట్. నౌ కమింగ్ టు ఈ 5 ఫింగర్స్ అంటే ఏంటి మిత్రమా? ప్రాణ ఫార్మసీ అని గుర్తుపెట్టుకోండి. ఎస్. సో ఇది అర్థం చేసుకున్న వాడికి కిచెన్ తో పని లేదు, మెడిసిన్ తో పని లేదు. ఇది అర్థం చేసుకున్నాం. అందుకే యోగులు ఈ కిచెన్ లోకి లేకపోతే మెడిసిన్ లోకి రారు. వస్తారా అంటే నిజమైన యోగులు. మనం భోగులం మిత్రమా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనము భోగులం. యోగుల సంగతి చెప్తున్నాను. సో ఈ 5 ప్లస్ 5 ఈ 10 ఫింగర్స్ ఇట్స్ అ ప్రాణ ఫార్మసీ. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన శరీరంలో ఇది ఏంటి? అగ్ని అనుకున్నాం. ఇది ఏంటి? వాయువు అనుకున్నాం. ఇదేంటి? ఆకాశం అనుకున్నాం. ఇది ఏంటి? ఇది మాత్రం మర్చిపోరు మిత్రమా. మిగతాది ఏది మర్చిపోయినా ఈ ఫింగర్ ని మాత్రం మర్చిపోరా. తర్వాత ఇది ఏంటి? జలం అనుకున్నాం. అవునా? ఇప్పుడు మనం కేటగరైజ్ చేయాలి. ఎస్ సార్, నాకు నీరసంగా ఉంటుంది. ఏమి తగ్గింది? బలం తగ్గింది. బలానికి సంకేతం ఎవరు? భీముడు కదా బలానికి. మరి భీముడు ఏం చేస్తాడు? తింటా ఉంటాడు, తింటా ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తుంది తిండి? పృథ్వీ తత్వం. బలానికి సంకేతం ఎవరు? పృథ్వీ. ఆ పృథ్వీ తత్వం తగ్గింది, వీక్నెస్. అర్థమైందా మిత్రమా? వీక్నెస్. ఇప్పుడు ఆ వీక్నెస్, సార్ నాకు నీరసం సార్, మంచం దిగి 4 అడుగులు వేయలేకపోతున్నాను సార్, తల తిరుగుతుంది సార్. వీక్నెస్. ఎందుకు వీక్నెస్ వచ్చింది? బలం తగ్గింది. మరి బలం తగ్గాలింది అంటే ఏం ప్రాబ్లం అయింది? పృథ్వీ తత్వం తగ్గింది. అంటే పృథ్వీ తత్వంలో ఉన్న ఎనర్జీ తగ్గిపోయింది. మరి పృథ్వీ తత్వాన్ని పెంచాలంటే ఏం చేయాలి? సింపుల్. అగ్నిని తీసుకొచ్చి పృథ్వీతో కలపాలి. మళ్ళీ పృథ్వీ ఎనర్జీ మళ్ళీ ఫామ్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా మిత్రులారా? గుర్తుపెట్టుకోండి. సార్ నాకు మజిల్ లాస్ అవుతుంది. మరి మజిల్ గెయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? పృథ్వీ ముద్ర. సార్ నాకు బోన్ డెన్సిటీ తగ్గుతుంది, బోన్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఏ ముద్ర పెట్టాలి? పృథ్వీ ముద్ర. అర్థమైందా మిత్రులారా? సో స్ట్రెంగ్త్ అండ్ వైటాలిటీ కావాలంటే పృథ్వీ ముద్ర. ఎస్ మిత్రులారా, ఇప్పుడు అర్థమైందా? దిస్ ఈజ్ ముద్ర సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే నా శరీరంలో ఏ ఎలిమెంట్ తగ్గితే, లేదా ఏ తగ్గడం పెరగడం కాదు మిత్రమా, కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే ఇంబ్యాలెన్స్. ఏంటి మిత్రమా? ఇంబ్యాలెన్స్ లీడ్స్ టు సిక్నెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే సార్, మరి ఎయిర్ గురించి చెప్పరా అని మీరు అడగవచ్చు. ఎస్ మిత్రమా, ఇప్పుడు నేను అన్నీ చెప్తాను. సో ఎయిర్కి సంబంధించి మనం శ్వాస తీసుకుంటున్నాము, వదులుతున్నాము. ఎవరు ఏ ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి? లంగ్స్. చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఎయిర్ అనేది దేనికి సంకేతం మిత్రమా? మూమెంట్. ఎస్, మూమెంట్ కి సంకేతం. సో మూమెంట్ ఎక్కడ కావాలి? జాయింట్స్లలో మూమెంట్ ఉంటుంది. ఆర్గాన్స్ లో మూమెంట్ ఉంటుందా మిత్రమా? ఈ రోజు బ్రెయిన్ ఇక్కడ ఉంది, రేపొద్దున కాళ్ళ దగ్గరకు వస్తుందా బ్రెయిన్?
అవునా? ఈరోజు హార్ట్ ఇక్కడ ఉంది, రేపు పొద్దున వెళ్ళి బ్రెయిన్ లో కూర్చుంటుందా మిత్రమా హార్ట్? దెర్ ఇస్ నో మూమెంట్ ఇన్ ఆర్గాన్స్, దెర్ ఇస్ ఓన్లీ మూమెంట్ ఇన్ ద జాయింట్స్. ఈవెన్ మజిల్లో కూడా మూమెంట్ ఉండదు. మజిల్లో ఓన్లీ ఎలాస్టిసిటీ ఉంటుంది అంతే, ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్, బికాస్ ఆఫ్ ద జాయింట్. ఆ మజిల్ కూడా ఎక్కడ మూమెంట్ ఇస్తుంది? జాయింట్ లోనే మూమెంట్ ఇస్తుంది. సో ఉదాహరణకి జాయింట్ ఇక్కడ ఉంది, జాయింట్ ఇక్కడ ఉంది, ఇది కదులుతుంది, ఇది కూడా కదులుతుంది. ఓకే, లేదా ఇలా కదులుతుంది. ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి కదులుతుంది, ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి కదులుతుంది. పోనీ ఇక్కడ కదలమని చూపెట్టమని చెప్పండి, ఎవరైనా కదిలించి చూపెట్టండి. ఇక్కడ ఈ ప్రాంతంలో బెండ్ చేసి చూపెట్టండి ఒకసారి. అవుతుందా? అవ్వదు. కానీ ఒక్కొక్కసారి సార్ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది సార్ అంటాం, సార్ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది అంటున్నాం, ఇక్కడ పెయిన్ వస్తుంది, ఇది జాయింట్ ఏం కాదే. బికాజ్ ఎక్కడైతే మూమెంట్ అబ్స్ట్రక్ట్ అవుతుందో అక్కడ పెయిన్ వస్తుంది. అర్థమైందా? మూమెంట్ ఎక్కడైతే ఫ్లో డిస్టర్బ్ అవుతుందో, మూమెంట్ ఫ్లో అబ్స్ట్రక్ట్ అవుతుందో, రెస్ట్రిక్ట్ అవుతుందో, స్టాగ్నెంట్ అవుతుందో, బ్లాక్ అవుతుందో, దేర్ ఇస్ అ ప్రాబ్లం. అండ్ దట్ ప్రాబ్లం బాడీ రిప్రజెంట్స్ యాజ్ ద ఫస్ట్ సైన్ పెయిన్, మై డియర్ ఫ్రెండ్స్. ఎనీ ప్రాబ్లం, ద ఫస్ట్ సైన్ ఆఫ్ ద బాడీ ఈజ్ పెయిన్. అయినా మనం పట్టించుకోం, పని చేస్తూనే వెళ్తాం, అయినా పట్టించుకోం, పని చేస్తూనే వెళ్తా ఉంటాం. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి. దెన్ దేర్ స్టార్ట్ బ్లాకేజెస్, అండ్ దెన్ ఒక ఫామ్ తయారవుతుంది అక్కడ, ఒక ట్యూమరో లేకపోతే ఒక ఫైబ్రాయిడో లేకపోతే ఒక టిష్యూ ఫామ్ లాగా లైపోమానో ఏదో ఒకటి స్టార్ట్ అవుతుంది అక్కడ. సో బికాస్ మై డియర్ ఫ్రెండ్స్, మూమెంట్ ఫ్రీ లేకపోతే అబ్స్ట్రక్షన్స్ ఏర్పడతాయి. దట్ అబ్స్టకిల్ లీడ్స్ టు పెయిన్, లీడ్స్ టు illness or diseases, my dear friends. Mostly body pains, anywhere, any pains in the body, including joint pains, are air. అర్థమైందా మిత్రులారా? అందుకే యోగా ఎంత అద్భుతమైన సైన్స్ అంటే మిత్రమా, యోగాలో మొట్టమొదట మనం చేసేది డీటాక్స్, తర్వాత చేసేది మూమెంట్, అంటే ఆసనాలు. ఆసనాలు చేయడం ద్వారా శరీరంలో మూమెంట్స్ అన్నీ కూడా సరిగ్గా ఫ్రీ అవుతాయి. తద్వారా ప్రాణశక్తి ఫ్లో సరిగ్గా ఉంటుంది. ఈ ప్రాణ ఫ్లో సరిగ్గా ఉందంటే మిగతా అన్ని ఎలిమెంట్స్, మిగతా 4 ఎనర్జీస్ బాగుంటాయి. మనం ఎంతసేపటికి సార్ నేను యాపిల్ తినాలా, పైనాపిల్ తినాలా, పాలకూర తినాలా, పప్పుచారు తినాలా, ఇది ఆలోచిస్తామే తప్ప మిగతాది ఏది ఆలోచించాము. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన ఇచ్చిన మెడిసిన్స్ పని చేయలేదు అనుకోండి, ఆ డాక్టర్ని మానేసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఇచ్చే మందులు బాగా పనిచేసాయి అనుకోండి, ఓహో మా డాక్టర్ గారు సూపర్ మందులు ఇచ్చాడండి అని చెప్పేసి మనం 10 మందికి చెప్తాం. సంతోషం. ఒకవేళ ఆయన ఇచ్చిన మెడిసిన్స్ కూడా తగ్గలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఈ హోమియోపతికి వెళ్తాం, ఇవి నాకు పని చేయట్లేదని. అది కూడా తగ్గలేదు అనుకోండి, ఆయుర్వేదకి వెళ్తాం. అది కూడా తగ్గలేదు అనుకోండి, ఇంకెక్కడికైనా వెళ్తాం. అప్పటికి కూడా తగ్గలేదు అనుకోండి, అప్పుడు మన దగ్గరికి వస్తారు, యోగా దగ్గరికి వస్తారు. అవునా కదా మిత్రులారా? ఏమికి తగ్గలేదు అనుకోండి, అప్పుడు ఎక్కడికి వస్తారు? అప్పుడు మన దగ్గరికి వస్తారు. దిస్ ఈస్ ద ఫైనల్ ఫార్మసీ, మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అవునా కాదా మిత్రులారా? సి దేన్ని నేను డిస్కరేజ్ చేయట్లేదు, నేను క్రిటిసైజ్ అస్సలు చేయట్లేదు మిత్రమా. కానీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగిక్ సైన్స్ చూడండి. ఏ స్థితిలో వచ్చినా యోగా ఈజ్ ద అల్టిమేట్ ఇండియన్ మెడికల్ సైన్స్ అని చెప్తాను మిత్రమా. సో గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ విధంగా ఎయిర్ ప్రాణ ఫ్లోని, ఇప్పుడు ఉదాహరణకి అంతెందుకు మిత్రమా, ఈ మనకి మోషన్ ఫ్రీ లేదనుకోండి, ఉదాహరణకి మోషన్ ఫ్రీ లేదనుకోండి, నేనే చెప్తా, రాత్రి పడుకునేటప్పుడు 4 స్పూన్ల ఆముదం గోరువెచ్చని నీళ్ళల్లో తాగి పడుకోండి, పొద్దున కల్లా మూమెంట్ పెరుగుతుంది, తద్వారా ఫ్రీ అవుతుంది, మోషన్ ఫ్రీ అవుతుంది అని చెప్తాను.
అదీ కాకపోతే సునాముకి పౌడర్ ఉంది. అదీ కాకపోతే ఏదో మెడికల్ షాప్‌కి వెళ్ళి ఏదో మెడిసిన్ వేసుకుంటాము, కొట్టేస్తది, ఫ్రీ అయిపోయింది. అవునా కాదా మిత్రులారా? మరి అది ఎవరికి శరీరాన్ని ఏమాత్రం కదిలించకపోతే, కాన్‌స్టిపేట్ అవ్వకపోతే ఇంకేమవుతుంది మిత్రమా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? బిహైండ్ ముద్రాస్, బిహైండ్ ప్రాణ సైన్స్‌ని అర్థం చేసుకోండి. బాడీలో మూవ్‌మెంట్ లేకపోతే, లార్జ్ ఇంటెస్టైన్‌లో మోషనే మూవ్ అవ్వనప్పుడు ప్రాణం ఎలా మూవ్ అవుతుంది? ఆలోచన ఎలా బావుంటుంది? ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ ఎలా మూవ్ అవుతుంది? ఆ బ్లడ్ వెసల్స్‌లో బ్లడ్ ఎలా మూవ్ అవుతుంది మిత్రమా, ఆలోచించండి. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మిత్రమా. సో, ఎయిర్ మూవ్‌మెంట్ ఒక్కటి బాగుంటే, మూవ్‌మెంట్ బ్లడ్ ఫ్లోని పెంచుతుంది. మూవ్‌మెంట్ తిన్నదాన్ని సరిగ్గా అరిగిస్తుంది. మూవ్‌మెంట్ బాడీలో ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. మూవ్‌మెంట్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. మూవ్‌మెంట్‌ని మోషన్‌ని ఫ్రీ చేస్తుంది. మూవ్‌మెంట్ ఆలోచనని కూడా ఫ్రీ చేస్తుంది. అందుకే మన పెద్దలేం చెప్తారు? పారే నీరు శుభ్రంగా ఉంటాయి. అలాగే ఒక దగ్గర ఉన్న పాండులో నీరులో బ్యాక్టీరియా వైరస్ చాలా ఎక్కువ ఉంటుంది. మురికిలో చాలా ప్రమాదం. మురికి నీళ్లు చాలా ప్రమాదం. అందుకే అడవిలో బ్రతికే జంతువులు కూడా పారే నదినిలో నీళ్లు తాగుతాయి. గుంటలో నీళ్లు తాగవు ఎప్పుడు కూడా. అది వెరీ రేర్. వెరీ రేర్. అవునా మిత్రులారా? ఆలోచించండి. సో అందుకే ఫ్లో ఉంటే లైఫ్ ఉంటుంది. ఫ్లో లేకపోతే లైఫ్ తగ్గిపోతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా. అందుకోసమే మీరు చూడండి ఫ్రెండ్స్, లైఫ్‌లో ఒక్కసారి సిక్ అయ్యారా? గుర్తుపెట్టుకోండి మిత్రమా, నేను మళ్ళీ లైఫ్ ఫార్ములా చెప్తున్నాను. లైఫ్‌లో ఒక్కసారి సిక్ అయ్యారా? ఇక ఆ సిక్‌నెస్ అనేది పడగ విప్పుకుంటుంది. అలాగే ఏమవుతుంది మిత్రమా? ఒకటి నుంచి ఇంకొకటి, దాని నుంచి ఇంకొకటి, దాని నుంచి బ్రాంచెస్ స్టార్ట్ అవుతాయి. అవునా మిత్రులారా? ఇదే కదా మనం చూస్తున్నాం. మన ఇంట్లో మన అమ్మా నాన్నలకి ఏం జరిగింది చూడండి. లేదా వాళ్ళ అమ్మా నాన్నలకి ఏం జరిగింది చూడండి. ముందు ఏదో బీపీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మెల్లగా డయాబెటిస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మెల్లగా ఏదో కొలెస్ట్రాల్ స్టార్ట్ అవుతుంది. అలాగా అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిద్ర పట్టకపోవడం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి సిక్ అయ్యామా, దట్స్ ఇట్. దెన్ ద బ్రాంచెస్ స్టార్ట్స్. ఇక సిక్నెస్ వృక్షం దినదిన అభివృద్ధి చెందుతూ మన ఇంట్లో తాండవం చేస్తూ ఉంటుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి సిక్ అయ్యామా, దెన్ ఆ సిక్నెస్ వృక్షం చక్కగా పెరుగుతూ ఉంటుంది. 3 కాయలు, 6 6 కాయలు, 3 పుష్పాలని అంటారు కదా! 3 పువ్వులు, 6 కాయల మాదిరిగా ఈ సిక్నెస్ అనేది ఇంకొక దానికి, అది ఇంకొక దానికి, ఇది ఇంకొక దానికి, ఇలాగా మీరు చూడండి మిత్రమా, ఏ ప్రాబ్లం అయినా సరే 1 ఇయర్‌లో తగ్గించుకోవాలి. 1 ఇయర్ అనేది చాలా అల్టిమేట్ పీరియడ్ మై డియర్ ఫ్రెండ్. నేనేం చెప్తాను, 120 డేస్ చెప్తాను. ఏ సైన్, ఏదైనా సింప్టమ్ స్టార్ట్ అయ్యింది అంటే 120 డేస్‌లో తగ్గించుకోవాలి. అందుకే మన పూర్వీకులు 41 డేస్ చెప్పేవారు. 41 డేస్‌లో తగ్గించుకోవాలి. అది అవ్వకపోతే నెక్స్ట్ 120 డేస్. అది అవ్వకపోతే 6 మంత్స్. అది అవ్వకపోతే 1 ఇయర్. 100% 1 ఇయర్‌లో తగ్గించుకోవాలి ఏదైనా సమస్య. ఒకవేళ తగ్గించుకోకుండా సార్ మేము మేనేజ్ చేసుకుంటున్నామంటే దేవుడే కాపాడాలి. సార్ మేము 30 సంవత్సరాల నుంచి డయాబెటిక్ సార్, మేము 30 సంవత్సరాల నుంచి బీపీ సార్, 30 ఇయర్స్ సార్ ఇండస్ట్రీ ఇక్కడ. ఎస్, ఇండస్ట్రీస్ని పోషిస్తామే తప్ప మరి మన జీవితాన్ని పోషించుకోవడం కష్టం మిత్రమా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో కొన్ని కొన్ని విషయాలను లోతుగా ఆలోచించి పట్టుకోండి మిత్రమా. మూమెంట్ ఒక్కటి బాగుంటే దెన్ ఎవ్రీథింగ్ ఫైన్ అవుతుంది. అందుకోసమే మన యోగులు ఆసనాలతో పాటు ప్రాణాయామాన్ని కూడా ఇచ్చారు మిత్రమా. వారు ఊరికే వదిలిపెట్టలేదు మనకి, ఇది చేసుకోపో అని వదిలిపెట్టలేదు. ప్రాణాయామం కూడా ఇచ్చారు. సో మిత్రులారా, ఫైన్. సో ఇప్పుడు ఎయిర్, పృథ్వీలో ఏం జరిగితే ఏమవుతుందో మనం చూసుకున్నాం, పృథ్వీ ముద్ర. ఇప్పుడు మూమెంట్లో, మనస్సులో, ఆలోచనలో తేడా వస్తే ఏ ముద్ర పెట్టాలి?
ఎయిర్ని తీసుకొచ్చి అగ్నితో కలపాలి. అందుకే ధ్యానంలో ఏ ముద్ర పెట్టమన్నారు యోగులు? ఇదేం ఎందుకు పెట్టమన్నారు అంటే ఎయిర్ ఈజ్ ద మైండ్. ఎయిర్ ఈజ్ ద మైండ్. ఎయిర్ యొక్క నేచర్ ఏంటి? మూమెంట్. మైండ్ యొక్క నేచర్ ఏంటి? మూమెంట్. కాబట్టి ధ్యానంలో కూర్చోగానే ఆలోచనలు ఎక్కువ వస్తాయి సార్. ఎస్, మీరు దానికి సమయం ఇచ్చారు కాబట్టి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. మీరు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. ఆ ఆలోచనలు శుద్ధి చేయడానికి ఎయిర్ని తీసుకొచ్చి అగ్నితో కలిపితే సమాప్తం. ఎయిర్ని ఎవరు కిల్ చేస్తారు మిత్రమా? ఓన్లీ ఫైర్. అర్థమైందా మిత్రమా? ఓన్లీ ఫైర్ కిల్ చేస్తుంది ఎయిర్ని, ఇంకెవరు చేయలేరు. దట్ ఈస్ ద ఫైర్ మై డియర్ ఫ్రెండ్స్. అది మళ్ళీ ప్రాణతత్వమే. మళ్ళీ అసలు ఎంత అద్భుతమైన విషయం మిత్రమా, ఆలోచించండి. మళ్ళీ ఫైర్ కావాలంటే మళ్ళీ ఎవరు కావాలి? ఎయిరే కావాలి. మళ్ళీ వితౌట్ ఎయిర్ దెర్ ఇస్ నో ఫైర్. అవునా కదా? చిన్నప్పుడు టెస్ట్ చేశాం కదా, ఒక అగిపుల్ల వెలిగించి దానిపై నుంచి గ్లాస్ బోర్లించి కదా. అంతెందుకు, చిన్నప్పుడు మేము అగిపుల్ల గీకి నోట్లో పెట్టుకునే వాళ్ళం. సార్ నోరు కాలదా? కాలదు. ఎమ్మటే మూసేస్తాం కదా. ఎయిర్ లేనప్పుడు అగ్ని చల్లారిపోతుంది. తర్వాత నోరు తెరిచి ఆ పొగని ఉఫ్ అని ఊదేవాళ్ళం ఏదో గొప్పగా. అది చిన్నప్పుడు సరదా ఆటలు అవన్నీ. అలాగా. సో చూడండి మిత్రమా, హౌ ద ప్రాణ ఈజ్ ప్లేయింగ్ ఇన్ అవర్ బాడీ. ఫైర్ మాత్రమే ఎయిర్ ని కంట్రోల్ చేయగలదు. అట్ ది సేమ్ టైం ఎయిర్ మాత్రమే ఫైర్ ని కంట్రోల్ చేయగలదు. బట్ ఫైర్ అంటే ఏంటి? హీట్. హీట్ ఎక్కడి నుంచి వస్తుంది? అగైన్ మూమెంట్. హౌ వండర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. అవునా? ఇప్పుడు చలికాలం మిత్రమా, ఊరికే ముడుచుకొని కూర్చుంటాం. చలి పెరుగుతుందా లేదా? ముడుచుకొని కూర్చుంటే చలి పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అదే ఏమంటారు, బ్లాంకెట్స్ అన్ని తీసేసి ఓ 20 గుంజీల్లో 20 సూర్య నమస్కారాలు చేయండి. అంతే. నేను ఎక్కువ చెప్పలేదు మిత్రమా, చాలా తక్కువ చెప్పాను. ఓన్లీ 20 చెప్పా. ఇప్పుడు ఏమవుతుంది? చలి మనకుండదు. మరి మన పక్కన కూర్చున్న వాళ్ళకి చలి ఉందా లేదా? మన పక్కన కూర్చున్న వాళ్ళకి చలి ఉంది. మనం మూమెంట్ 20 గుంజీలు 20 సూర్య నమస్కారాలు చేసాం. మనకి మాత్రం చలి లేదు. హౌ ది 5 ఎలిమెంట్ ఎఫెక్ట్స్ ఇన్ యువర్ బాడీ. గుర్తు పెట్టుకోండి మిత్రులారా. మన పక్కన కూర్చున్న వాళ్ళకి చలి ఎఫెక్ట్ వస్తుంది, మనకు చలి ఎఫెక్ట్ లేదంటే దాని అర్థం మనలో వేడిని పుట్టించాము. మనలో వేడి ఎక్కడుంది? మనలో ఆల్రెడీ ప్రాణ ఫామ్ లో ఉంది కాబట్టి దాన్ని పుట్టించాం, కాబట్టి వేడిని బయటికి తీసుకొచ్చాం. కాబట్టి ఇద్దరము పక్క పక్కనే కూర్చున్నాము. నేను హ్యాపీగా ఒక టీ షర్ట్ మీద ఉన్నాను, వాడు 4 చెద్దర్లు కప్పుకొని హహహహ అని అంటూ ఉన్నారు. పంచభూతాలు ఇలాగే ఎఫెక్ట్ అవుతాయి. గ్రహాలు కూడా ఇలాగే ఎఫెక్ట్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. దిస్ ముద్రాస్ కెన్ ఎఫెక్ట్ ద గ్రహాస్ ఆల్సో. అది మనం తర్వాత తర్వాత తెలుసుకుందాం. ముందు ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. అవునా మీరు? అంటే నేనేం చెప్తున్నాను, అగ్ని బాగుంటే, ఎయిర్ బాగుంటే, ప్రాణ బాగుంటే, దిస్ 5 ఎలిమెంట్స్ పంచభూతాలు విశ్వం మనకి సహకరిస్తాయి. మనల్ని అడ్డుపడవు, మనకు అడ్డుపడవు. అవునా మిత్రులారా? అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతారంటారు కదా. అర్థమైందా? లేదంటే నాలుక మాట్లాడే మాటలకి వీపు దెబ్బలు తింటుందని చెప్తారు కదా. మాట్లాడేది ఒకరు, దెబ్బలు తినేది ఇంకొకరు. సో ఫ్రెండ్స్, అగ్ని అగ్ని తగ్గిపోతే మూమెంట్ తగ్గిపోతుంది. మూమెంట్ ని పెంచితే అగ్ని వేడి పెరుగుతుంది. దిస్ ఇస్ కౌంటర్ కంట్రోలింగ్ పార్ట్స్ ఆఫ్ ఎనర్జీస్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ అగ్ని మళ్ళీ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది మిత్రం. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫైర్. అందుకే ఫైర్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది. ఫైర్ తగ్గిందా ఆలోచన తగ్గుతుంది. ఎలా? ఏం చేయాలి? యోగా చేయరా అంటే అబ్బా ఏం చేస్తా. బయటికి పోయిరారా, పోనీ కనీసం ఏదైనా జిమ్ లో అన్న చేయండి కదా. ఏం బయటికి వెళ్తాంలే అమ్మా. సోంబేరి, సోమర్తనం చూడండి. బికాజ్ ఎందుకు? ఫైర్ లేదు. ఓరి ఏదైనా పని చేసి రావచ్చు గారా.
ఏం చేస్తామమ్మా పని? నాకు పని దొరకట్లేదు ఎక్కడ. నో ఫైర్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఫైర్ ఉంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. చూపెడితే చాలు కాల్చుకొని వస్తాడు హనుమంతునిలాగా. చూపెడితే చాలు కాల్చుకొని వస్తారు. బికాజ్ ఫైర్. ఫైర్ లేదనుకోండి ముందటే పెట్టినా ఏమైందిరా ఇంకా టీ తాగలేదు. అవును కదా సార్. అమ్మ తాగుతా. అది చల్లారిపోయి ఉంటుంది. నో ఫైర్ మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? సో ఇది ఫైర్ అంటే ఏంటి? యాక్టివిటీ మై డియర్ ఫ్రెండ్స్. యాక్టివిటీ. యాక్టివిటీ అంటే ఏంటి? మనం బయట చేసే పనులే కాదు ఫ్రెండ్స్. మన లోపల శరీరంలో కూడా యాక్టివిటీ లేకపోతే ఫైర్ లేదు. అవునా? మరి ఫైర్ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ యోగా నుంచి వస్తుంది. ఈ రోజు కాలేజీకి వెళ్ళే పిల్లలు తినమని కూడా పేరెంట్స్ ఫోర్స్ చేయాల్సి వస్తుంది. ఒరే మీ తిండి మీరు తినరండ్రా బాబు అని చెప్పేసి మంచి మంచి వంటలు చేసి పెట్టినా కూడా తినలేకపోతున్నారు. ఎందుకు? దెర్ ఇస్ నో ఫైర్. చిన్నప్పుడు మనకేమన్నా ఇలాగా దోశలు ఇలాగ చేసి పెట్టారా మిత్రమా చిన్నప్పుడు? రాత్రి ఉన్న అన్నం ఉంటే ఏదైనా పచ్చడి వేసుకొని కలిపి తిని మరీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది. ఇప్పుడు దోశలు, పూరీలు, ఆ తర్వాత ఇడ్లీలు, ఇంకేంటి మిత్రమా రకరకాల ఉప్మాలు కదా! గుంట పొంగనాలు ఇలాగ ఎన్ని చేసినా కూడా రోజుకో టేస్ట్, రోజుకో వెరైటీ ఉంటే తప్ప కొంచెం తినరు. సో యూత్ఫుల్నెస్, ఎనర్జీ ఎక్కడ ఉంది మిత్రమా? వయస్సులో లేదు. యూత్ఫుల్నెస్ ఎక్కడ ఉంది? వయస్సులో లేదు. మరి ఎక్కడుంది? ఫైర్ లో ఉంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా. అంతే కదా? ఈ రోజు 20 సంవత్సరాల ముసలాళ్ళను చూస్తున్నాను నేను. సరిగ్గా వినండి. ఈ రోజు నేను 20 సంవత్సరాల ముసలి వాళ్ళను చూస్తున్నాను. 80 సంవత్సరాల పైబడినటువంటి యువతీ యువకులను చూస్తున్నాను నేను. నాకు రోజు స్పష్టంగా ఈ కళ్ళతో చూస్తూ ఉంటాను నేను ప్రతిరోజు. అర్థమైందా మిత్రమా? ఫైర్ అంటే ఏంటి? ఎయిర్ అంటే ఏంటి? ఎర్త్ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా మిత్రమా? గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఏముంది? ఫైర్ అయిపోయింది, ఎయిర్ అయిపోయింది, ఆకాశం. అరే ఎంత అద్భుతం మిత్రమా ఆకాశం. ఇప్పుడు చూడండి మిత్రులారా, పిల్లలు ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారా? బయటికి తీసుకెళ్ళమని గొడవ చేస్తారా? పిల్లలేముంది సార్, భార్య కూడా పదే పదే ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు షాపింగ్కి వెళ్దామా అనే గొడవ చేస్తా ఉంటుంది సార్. కానీ భర్త ఏం చేస్తాడు? ఏం వెళ్తాంలే. అవునా కదా ఫ్రెండ్స్? ఊరికి ఏం వెళ్తాంలే బయటికి. దిస్ ఈస్ రియల్ అండర్స్టాండింగ్ ద 5 ఎలిమెంట్స్ ఎనర్జీస్ మై డియర్ ఫ్రెండ్స్. నాకు చెప్పండి, భార్య మీరు రోజు షాపింగ్ తీసుకెళ్ళండి, రోజు వెళ్తుంది. సరే ఏమన్నా కొంటుందా కొనదా తర్వాత సంగతి. ఓకేనా? కానీ రోజు షాపింగ్కి తీసుకెళ్ళండి, రోజు వస్తుంది. వస్తుందా రాదా ఫ్రెండ్స్ భార్య? ఖచ్చితంగా వస్తుంది. భర్త చూడండి, రోజు షా రోజు షాపింగ్. నీకేం పని లేదా? నేనే తిరిగి తిరిగి వచ్చాను, అలసిపోయి ఉన్నా. పోతే నువ్వు పో, నీకు డబ్బులు ఇస్తా. అవునా కదా ఫ్రెండ్స్? ఎందుకు ఇలా చెబుతాడు? ఎందుకు ఇలా చెప్తాడు? బికాస్ భర్త పొద్దున్న లేస్తే బయట తిరిగి వస్తాడు కాబట్టి, ఆల్రెడీ మూమెంట్ అండ్ యాక్టివిటీ అన్నీ ఉన్నాయి కాబట్టి రెస్ట్ కావాలి కాబట్టి ఇంట్లోకి వస్తాడు. అర్థమైందా ఫ్రెండ్స్? హీ నీడ్స్ రెస్ట్. అగైన్ టు గోయింగ్ అవుట్ సైడ్, హిస్ ఎనర్జీస్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్. హిస్ ఎనర్జీస్ ఆర్ రిక్వైరింగ్ ఆర్ నీడింగ్ టు టేక్ రెస్ట్ హిమ్. రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాయి. అందుకే తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఏమండి బయటికి వెళ్దామా అండి అంటే, పోయిరా పో నువ్వు, నేను రాను. కానీ ఇక్కడ భార్య విషయంలో, స్త్రీ విషయంలో ఏమవుతుంది అంటే, డే అంతా రోజుల తరబడి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని ఆలోచిస్తుంది. బికాస్ హీ నీడ్స్ మూమెంట్. హీ నీడ్స్ మూమెంట్ ఎనర్జీ. ఇక్కడ ఇంట్లో మూమెంట్ లేదు. స్పేస్ ఎనర్జీ కావాలి మై డియర్ ఫ్రెండ్స్.
ఓకే. బయటికి వెళ్తే ఏం దొరుకుతుంది? స్పేస్ ఎనర్జీ దొరుకుతుంది. అందుకే పిల్లలు కానీ స్త్రీలు కానీ ఎక్కువ తిరగాలని ఎందుకు కోరుకుంటారు అంటే బికాస్ దే ల్యాక్ స్పేస్ ఎనర్జీ. వాళ్ళల్లో పిల్లల్లో స్త్రీలు అంటే స్త్రీలు ఇన్ ద సెన్స్ అందరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు నేను. ఎవరైతే ఇంట్లోనే ఉంటారో వాళ్ళకి. అంతెందుకు మిత్రమా, నేను ఇదే స్త్రీ విషయంలో నేను చూడండి ఇప్పుడు చెప్తాను. రివర్స్ ఉందాం. కొన్ని కేసెస్ రివర్స్ ఉంటాయి. ఎందుకంటే భర్తకి ఏం ఎంప్లాయ్మెంట్ లేదు కొన్ని కొన్ని సందర్భాలు. ఆయన ఇంట్లో ఉండి ఇల్లు పనులు చూసుకుంటాడు. భార్య కొన్ని కొన్ని చాలా బిజీ ఉండి చాలా మల్టిపుల్ పనులు చేస్తూ ఉద్యోగంలో తలమునకలై బిజీ ఉంటుంది. ఎప్పుడో పొద్దున వెళ్తే రాత్రి వస్తుంది. ఇప్పుడు భర్త ఏమంటాడు? ఏమోయ్ పార్క్ వెళ్దాం వస్తావంటే, పోయిరా నువ్వు, నాకు చాలా పనుంది. అవునా కదా? వస్తుందా భార్య పార్క్‌కి? నేనే తిరిగి, తిరిగి, తిరిగి అలసిపోతున్నాను. ఇంకా పార్కుల చుట్టూ నేనెక్కడ తిరిగేది? అవునా కాదా మిత్రులారా? So friends, there is male, female is not matter, my dear friends. How they are responding, how they are connecting with the natural energies. ఎవరైతే ఎక్కువ స్పేస్ ఎనర్జీకి ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు రెస్ట్ కోరుకుంటారు. ఎవరైతే తక్కువ స్పేస్ ఎనర్జీతో ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళడానికి కోరుకుంటారు. అంతెందుకు మిత్రమా, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో ఇల్లు ఉంది, ఇంటి ముందు వరండా ఉంది. ఇప్పుడు ఎక్కడ ఉంటారు మిత్రమా? ఎక్కడ ఉండడానికి మీరు ఎక్కువ ఇష్టపడతారు? ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారా? వరండాలో ఉండడానికి ఇష్టపడతారా? అర్థమైంది కదా మిత్రమా? బికాస్ స్పేస్ గివ్స్ యూ రిలాక్సేషన్. రిలాక్సేషన్. సో కాబట్టి వంట కూడా వరండాలోనే చేసేవారు. ఇంట్లో వండేవారు కాదు. ఇంట్లో తినేవారు. వండేది మాత్రం వరండాలో, తినేది మాత్రం ఇంట్లో. కదా మిత్రులారా? సో స్పేస్ లేకపోతే మిగతా ఆల్ ది ఎలిమెంట్స్ తగ్గిపోతాయి. మరి స్పేస్ ఎనర్జీని పెంచేదేది? ప్రాణాయామం, మెడిటేషన్. హౌ వండర్ఫుల్లీ అవర్ యోగీస్ డిజైన్ యోగా, మై డియర్ ఫ్రెండ్స్. సో స్పేస్ ని పెంచేదేది? మెడిటేషన్. అలాగే సేవ, దానం. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇక లాస్ట్ కి ఉండేది ఇది జలం. ఓకే. జలం లేకపోతే ఎక్కడికక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది ఫ్రెండ్స్, వైరస్ పెరుగుతుంది ఫ్రెండ్స్, అవునా, ఫంగస్ పెరుగుతుంది ఫ్రెండ్స్, అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రాబ్లమ్స్, అలాగే బ్లాడర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ వచ్చేది ఎందుకు మిత్రమా? ఇప్పుడు అర్థమవుతుందా నాకు ఏ ప్రాబ్లం ఉంటే ఏ ఎలిమెంట్ లో ఇంబ్యాలెన్స్ వచ్చిందన్న విషయాన్ని? ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ రోజు మీకు? దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ముద్రా సైన్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ముద్రా సైన్స్. ఈ రోజు మనం ఏం తెలుసుకున్నాం మిత్రమా? పంచభూతాలతో ఓ ఆట ఆడుకునే ప్రయత్నం మనం ప్రాణంతో చేస్తున్నాం మిత్రమా. ఈ ఆట యోగాలో చాలా బాగా ఆడుకోవచ్చు. ఎందుకు? యోగాలో శుద్ధి క్రియలు, సూక్ష్మ వ్యాయామము, ఆసనాలు, నిలబడి చేసే ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు, పడుకొని చేసే వెల్లకిలా పడుకొని చేసే ఆసనాలు, బోర్లా పడుకొని చేసే ఆసనాలు, ఆ తర్వాత ప్రాణాయామాలు, ముద్రలు, ధ్యాన ప్రక్రియలు, ఇవన్నీ కలిపి ఈ 5 ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ గా చేస్తున్నాయి. ఆ 5 ఎలిమెంట్స్ ద్వారా పుట్టే ప్రాణాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. కాబట్టి యోగా చేసే వాళ్ళ రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాయి. అవునా మిత్రులారా? ఎందుకంటే బ్యాలెన్స్ ఈజ్ ద నేచర్. నేచర్ యొక్క నేచరే బ్యాలెన్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ప్రమాదంగా ఏదో సునామీ వస్తుందనుకోండి, దట్ ఈస్ ఇంబ్యాలెన్స్. ప్రాణ భయంతో అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటారు కదా. మరి నేచర్ లో వచ్చేటువంటి ఇంబ్యాలెన్సే మనం తట్టుకోలేము. మరి మన బాడీలో వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్ ని ఎలా తట్టుకుంటాం మిత్రమా? నొప్పి తలలో ఉంటే మోకాలికి మందు రాస్తే తగ్గనట్టే
సమస్య ఎక్కడుంది మిత్రమా? ఐదర్ ఎలిమెంట్ లో ఉంది లేదా ప్రాణంలో ఉంది. ఐదర్ ఎలిమెంట్ లో ఉంది లేదా ప్రాణంలో ఉంది. సో దీనిని అర్థం చేసుకోకుండా మనం చేసే వైద్యము ఖర్చు దండగే. అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. ఏదైనా మనకు తెలియక ప్రాబ్లం, సిక్నెస్ పెరిగిపోయింది, చాలా సివియర్ ప్రాబ్లం ఉంది అంటే తప్పకుండా వైద్య సహాయం తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. మొండిగా మూర్ఖంగా ప్రవర్తించొద్దు మనం. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్పాను? ప్రాణ ఇంబ్యాలెన్స్ డిసీజ్ గా మారడానికి 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలల తర్వాత ఒక్కొక్క సమస్య బయటపడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఉదాహరణకి ఫైబ్రాయిడ్స్, ట్యూమర్స్ స్టార్ట్ అయిన రోజు బయటపడతాయా మిత్రమా? కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడతాయి. అర్థమైందా ఫ్రెండ్స్? మరి దాని సైన్ అండ్ సిమ్టమ్స్ మాత్రం మొదటి రోజు నుంచే మనకు తెలుస్తాయి, కానీ మనం గ్రహించం. అందుకే చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ విన్నాను, ఎ స్టిచ్ సేవ్స్ 9 అని చెప్పేసి కదా. అందుకే గోటుతో పోయేది గొడ్డల్లాగా తీసుకురావద్దని మన తెలుగులో చెప్పారు దాన్ని. అలాగా ఏదైనా మన శరీరంలో అలసట, నీరసం, కళ్ళు తిరగడం, లేకపోతే నొప్పులు, లేకపోతే ఇంకేదో థ్రాబింగ్ పెయిన్, బర్నింగ్ పెయిన్, లేకపోతే ఇలా రకరకాలుగా ఉంటుంది మిత్రమా. అవునా? నమ్నెస్, ఏదైనా ఏదైనా లక్షణం శరీరము ఆరోగ్యాన్ని కాకుండా అన్యమైన అంటే వ్యతిరేకమైన లక్షణం ఏదైనా చూపెడుతుంది అంటే అది ఎక్కడ చూపెడుతుంది? స్కిన్ మీద చూపెడుతుందా? విజన్ లో చూపెడుతుందా? లేదా వినికిడిలో చూపెడుతుందా? లేదా ముక్కులో శ్వాసలో చూపెడుతుందా? ఎక్కడ చూపెడుతుందో ఆ ఎలిమెంట్ లో ఆ ప్రాణ ఇంబ్యాలెన్స్ అవుతుందని ఈ రోజు మీరు గుర్తుపట్టగలరు. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఈ రోజు మీరు గుర్తుపట్టగలరా లేదా? సార్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఏమవుతుంది? ఏమవుతుంది? ఇది ఇప్పుడు నా ప్రశ్న మిత్రమా. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఏ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది మీరు చెప్పాలి ఇప్పుడు ఆలోచించి. సో ఇక ఇది ఈరోజు మనం నేర్చుకున్న సైన్స్ మై డియర్ ఫ్రెండ్స్, ముద్రా సైన్స్ ఇంట్రడక్షన్ మాత్రమే. అసలు ముద్రాస్ అంటే ఇది ఏ ముద్ర? చిన్ముద్ర అంటాం, కానీ ఇది ఎయిర్ బ్యాలెన్సింగ్ ముద్ర, ఇది స్పేస్ బ్యాలెన్సింగ్ ముద్ర, ఇది ఎర్త్ బ్యాలెన్సింగ్ ముద్ర, ఇది వాటర్ బ్యాలెన్సింగ్ ముద్ర. ఓకేనా మిత్రులారా? నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ ఎయిర్ బ్యాలెన్సింగ్ ముద్ర, దిస్ ఇస్ స్పేస్ బ్యాలెన్సింగ్ ముద్ర, and this is earth balancing mudra and fire balancing mudra both, and this is water balancing mudra my dear friends. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ బాడీలో ఏ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ ఉందో ఆ ముద్ర పెట్టుకుంటే క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. నో డౌట్, క్లియర్, డౌట్ ఏం లేదు అందులో. అవునా సార్, ఇలా పెట్టుకుంటే తగ్గిపోద్దా? ఇలా పెట్టుకుంటే తగ్గిపోద్దని ఋషులు ప్రూవ్ చేశారు మిత్రమా, మునులు ప్రూవ్ చేశారు మిత్రమా. నేను నా లైఫ్లో నా ఎక్స్పీరియన్స్లో ముద్రాస్తో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను మిత్రమా. కమ్యూనికేట్, నేను ముద్రాస్తో మాట్లాడగలిగాను, అంటే దాని భావాన్ని తెలుసుకోగలిగాను. ముద్రాస్ చెప్పేటువంటి సైన్ని, ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది మిత్రమా ఇంట్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు, అవునా? ఎవరైతే దాని ఆలన పాలన చూస్తారో అది అది చూపెట్టే ప్రతి సైన్ వాళ్ళు అర్థం చేసుకుంటారు, అవునా కాదా? అవునా కాదా? అది అది మూలిగినా వాళ్ళు అర్థం చేసుకుంటారు, అది తిరిగినా అది అర్థం చేసుకుంటారు. బికాస్ దే నో, బికాస్ దే ఆర్ కమ్యూనికేటింగ్ ఫ్రమ్ సో మెనీ డేస్. దాని చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు కాబట్టి. అలాగే ప్రాణ యొక్క దాని స్థితిని కూడా
ఎవరైతే ఈ ప్రాణంతో స్థితినితో అర్థం చేసుకుంటారో ఒక 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు, యూ కెన్ కమ్యూనికేట్ విత్ ఫింగర్స్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, సో ఎలాగంటే ఫ్రీలాన్స్ యోగా చేసేవాళ్ళని, ఇంటింటికి వెళ్ళి యోగా చెప్పేవాళ్ళం. అప్పుడు అస్సలు బాగా సిక్ అయిన వాళ్ళకి యోగా చెప్పలేం కదా మనము, ఆసనాలు చేయించలేం బాగా సిక్ అయిన వాళ్ళకి. వాళ్ళకి చేయించాల్సింది రెండే రెండు, ఒకటి ప్రాణాయామం, రెండు ముద్రాస్. ఈ ముద్రాస్ పెడితే కొన్ని రోజుల దాకా హాయిగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత, సార్ ఈ ముద్ర పెట్టగానే నాకు ఇరిటేట్ అయిపోతున్నాను సార్, నాకు పెయిన్ ఇంకా ఎక్కువైతుంది సార్, అది ఇది అని చెప్పారు. అస్సలు అర్థం కాకపోయేది మిత్రమా నేను. ఓ ఇంటికొచ్చేసి మళ్ళీ రెఫర్ చేసేది బుక్స్. ఎంతకీ అర్థం కాకపోయేది. బుక్‌లో ఈ ముద్ర, ఈ థెరపీకి, ఈ ప్రాబ్లమ్‌కి బాగా పనిచేస్తదని చెప్పేది. కానీ మరి ఇదే ముద్ర 10 రోజుల తర్వాత ఎందుకు ఇలా రియాక్ట్ అవుతుంది, ఇలా రెస్పాండ్ అవుతుంది, నాకు ఏ బుక్స్‌తో దొరకలేదు. అప్పుడు అర్థమైంది మిత్రమా, ఇక దొరికేది లోపట దొరుకుతుంది అని చెప్పేసి, అదే ముద్ర పెట్టుకొని కళ్ళు మూసుకొని కూర్చోవడం స్టార్ట్ చేశాను. మెడిటేషన్ స్టార్ట్ చేశాను మిత్రమా. మెడిటేషన్‌లో నాకు చాలా ఆన్సర్స్ దొరికాయి. యెస్. సో, ఇక్కడ దొరుకుతుంది మిత్రమా. ఎక్కడ దొరకని ఆన్సర్ మెడిటేషన్‌లో దొరుకుతుంది. ఎందుకు ఆ ముద్ర అలా రియాక్ట్ అవుతుంది, చేస్తుందన్నది నాకు అర్థమైంది. సో ఫ్రెండ్స్, ఈ లెవెల్‌లో యోగాని, యోగా సబ్జెక్ట్‌ని, ప్రాణాన్ని అర్థం చేసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు కాబట్టే, సార్ జలుబు ఇచ్చింది, మసాలా టీ తాగాలా, దాల్చిన చెక్క దంచుకొని నాకాలా, తేనెలో కలుపుకొని తినాలా, ఇలాగా. అవునా కదా మిత్రమా? సో మై డియర్ ఫ్రెండ్స్, దే ఆర్ మెటీరియల్ ఎనర్జీస్. నేనేం చెప్తున్నాను మిత్రమా, దే ఆర్ మెటీరియల్ ఎనర్జీస్, దే ఆల్సో వర్క్స్. బట్ ఎట్ ది సేమ్ టైం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎస్ సార్ మై డియర్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, అదే స్పైసీ ఫుడ్ తీసుకుంటే ఎసిడిటీ పెరుగుతుంది, గ్యాస్ట్రిక్ సమస్య పెరుగుతుంది. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్. మెటీరియల్ హ్యాస్ బోత్ ఇంపాక్ట్స్. ఓ మంచి చేస్తుంది, ఎట్ ది సేమ్ టైం ఇంకోవైపు చెడు కూడా చేస్తుంది. అందుకే కదా మెడిసిన్స్ కి మంచి ఒకవైపు మంచి చేస్తుంది, మెడిసిన్స్ కి ఇంకోవైపు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ ప్రాణ దట్ కైండ్ ఆఫ్ కాదు మిత్రమా. బికాస్ వీ నో హౌ టు బ్యాలెన్స్ ద ప్రాణ, వీ నో హౌ టు బ్యాలెన్స్ ద ఎనర్జీస్. ఇది గుర్తుపెట్టుకోండి మిత్రులారా. దిస్ ఇస్ ముద్రా సైన్స్ 1. ఇది పెట్టుకుందాం. ఈ ముద్రా సైన్స్ ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి, ఏ ఏ జబ్బులకి ఏ ఏ ముద్రలు పెట్టాలి, ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమైపోయింది మిత్రమా. కానీ ఇన్ డీటెయిల్ గా వెళ్తే ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో అలాగే ఇన్ డీటెయిల్ గా వెళ్ళి, సార్ ఈ జబ్బుకి ఏ ముద్ర పెట్టాలి. ఒకటే మిత్రమా, ఉన్నాయి 5 ముద్రలే. ఉన్నాయి 5 ముద్రలే. మీరు ఇది పెడతారు, అసలు ఇది పెడతారా, ఇది పెడతారా, ఇది పెడతారా, ఇది పెడతారా, అంతే. కానీ వీటిని ఇలా ఎందుకు పెట్టకూడదు, ఇలా ఎందుకు పెట్టకూడదు, ఇలా ఎందుకు పెట్టకూడదు అన్న విషయాన్ని టెక్నికల్ గా మనం అర్థం చేసుకుందాం. ఇందులో కూడా టెక్నాలజీ ఉంది ఫ్రెండ్స్, అదేం అంత ఈజీ కాదు మిత్రమా. అవునా? సో సో ఈ విధంగా ఎందుకు పెట్టాలి కదా. సో ఈ విధంగా ఎందుకు పెట్టాలి, ఈ విధంగా ఎందుకు పెట్టాలి కదా. సో ఈ విధంగా ఎందుకు పెట్టాలి, ఈ విధంగా ఎందుకు పెట్టాలి, ఇవన్నీ చాలా ఉంటాయి మిత్రులారా కదా. ఈ విధంగా ఎందుకు పెట్టాలి, ఈ విధంగా ఎందుకు పెట్టాలి, ఇలా ఎందుకు పెట్టాలి, ఇలా ఎందుకు పెట్టాలి, ఇలా రెండు కలిపి ఎలా ఎందుకు పెట్టాలి, ఈ రెండు రెండు వేళ్ళు ఎందుకు కలిపి పెట్టాలి. ఇక్కడ ఉంది ముద్ర టెక్నాలజీ మిత్రమా. ఈ రోజు ముద్ర సైన్స్ ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం మనం. ముద్ర టెక్నాలజీని నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ టుడే. ఎండింగ్ ప్రేయర్ చేద్దాం. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నేను తర్వాత తీసుకుంటాను, అంటే ఇప్పుడే ఎండింగ్ ప్రేయర్ తర్వాత. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
Rub your palms and gently massage your face and whole body, hands, abdomen, spine, and both hands, both legs. Again, rub your palms and gently cup your eyes. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఇంత అద్భుతమైన సైన్స్ని యోగులు మనకు అందించిన మార్గదర్శకానికి మనం ఎంత రుణపడి ఉన్నాం ఇక్కడ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేయండి. అలాగే ఇంత అద్భుతమైన సైన్స్ని ఆచరించలేక లేదా చెప్పేవాళ్ళు లేకపోవడం ద్వారా మనం ఎంత నష్టపోతున్నామో, ఇంత అపారమైన సంపదను మనకు అందించినటువంటి ఋషులకి మునులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేయండి. Then slowly open your eyes and look at your palms. ధన్యవాదాలు మిత్రులారా.